కర్నూలులో నిర్వహించిన సీమ రైతు కన్నీటి వేదన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ ముద్దుబిడ్డగా ఎన్టీఆర్ ను మాత్రమే పిలవాలని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలమవుతుందని అన్నారు. రాయలసీమ హక్కులు అభివృద్ధి కోసం తమ పోరాటం కొనసాగుతుందని నేతలు పేర్కొన్నారు. బైరెడ్డి గారు చాలా సన్మానిస్తారు. బైరెడ్డి గారు, డివిరెడ్డి గారు, ఉదయ్ గారు, సుధాకర్ రెడ్డి గారు కూడా అదే మా పని వల్ల ఆయన సత్కరిస్తారు. ధన్యవాదాలు. కొన్ని పద్యాలు వినాలి. నేను చదవను, మా మిత్రుడు మహమ్మద్ మీర్ అవుతాడు. అప్పుడే మీరు అభిమానించిన వాళ్ళు అవుతారు. మాట్లాడేవారు మీరు కొడితే అవుతుందా మీరు? ధన్యవాదాలు. తెలియజేస్తున్నాను. మామూలుగా స్టేజ్ మీద నేను వచ్చి రెగ్యులర్ గా మాట్లాడుతున్నాను. ఎక్కువ అంతా డెస్క్ లో ఉంటాం కాబట్టి మాకు తెలియష్టము బ్యాక్ ఉంటుంది. మా వర్క్ అంతా డెస్క్ లో 4 గోడల మధ్య. మనం అన్ని ప్రాంతాల కన్నా వెనకబడి ఉన్నాం. కర్నూలు పార్లమెంటు చూసుకుంటే, ఈ కర్నూలు పార్లమెంట్ చూసుకుంటే నీళ్లు, మన నీళ్ళంతా కిందికి పోతాయి, మనకు నీళ్ళు లేదు. మా పెద్ద తుమ్మల ముందే మా తాత వాళ్ళ ఊరు, మేము ఉండే ఊరు, మా తాతలు ముత్తాతలు ఉండే ఊరు, కెనాల్ పోతుంది కానీ కెనాల్లో నీళ్లు వాడుకోనికి లేదు. కెనాల్ కింది భాగాలుగా ఇస్తారు. కెనాల్ విలేజ్ మీద ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మనకు ఎల్ఎల్సి ఉంది. ఆడ కర్ణాటక వాళ్ళు కొట్టుకోపోతారు, నీళ్ళు ఇక్కడికి రావు. సో మనం అన్ని ప్రాంతాల కన్నా వెనుకబడి ఉన్నాం. దాంట్లో బైరెడ్డి గారు కూడా ఆ సిద్ధేశ్వర మాదిరి తీసుకురావాలని చాలా పాటుపడ్డాడు. కానీ దురదృష్టవశాత్తు అప్పుడుండే ప్రభుత్వము రికమెండ్ చేయలేదు. ఆయన సెంట్రల్ మినిస్టర్ ఏమంటే మాకు రికమెండేషన్ వస్తే స్టేట్ నుంచి ముందుకు పోతాం, వాళ్ళు రికమెండ్ చేయకుండా, వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా ఉంటే మేము ఏమి చేయలేము, కావాల్సిన స్టేట్ గవర్నమెంట్ అని ఆయన చేతగాక అట్లీస్ట్ ఈ బ్రిడ్జ్ వస్తామని చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆయన పాపం చాలా కష్టపడ్డాడు మన బైరెడ్డి గారు. దానికి తోడుగా మేము ముందుకు పోయినాము. కానీ అది సఫలీకృతం కాలేదు. సిద్ధేశ్వరము, గుండ్రేవులు అనేది మనకు ఎప్పుడైనా అది మనకు అదృష్టంగా భావించవచ్చు. ఎప్పుడైనా అది సాధించాలి మన జీవితంలో. అది ఆ అదృష్టం మాకు కలుగుతుందో లేదో చూస్తాం. మన రిక్వెస్ట్, మన పోరాటం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ సెలవు. ఉన్నాయి, నదులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఖనిజ సంపద ఉంది. ఇన్ని పెట్టుకొని చివరకు మనము మరి హైదరాబాద్ పోయి బతుకుదామా, లేకపోతే బెంగళూరు పోదామా, లేకపోతే మద్రాస్ చెన్నైకి పోయి బతుకుదామా అని బతుకు తెరువు కోసం వలసలు వెయ్యే ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని కాపాడాల్సింది మరి ఇక్కడ ఉన్నటువంటి పవర్లో ఉన్నటువంటి వారే. నా మీద నాకు బాగా హోప్ ఉంది. నేను ఒకటే చెప్తాను, రాయలసీమ ముద్దుబిడ్డ అన్నటువంటి టైటిల్ ఎవడో కాదు ఆ టైటిల్ తీసుకునేటటువంటి వాడు. ఆ టైటిల్ తీసుకోవాల్సింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన తెలుగు గంగ కానీ, ఎస్ఆర్బిసి కానీ, లేకపోతే మరి ఎన్నెన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఆయనకు తోచినవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఆయన ముద్దుబిడ్డ కానీ ఇది ఎవడెవడో మధ్యన వచ్చి ఏదో డబ్బులు సంపాదించుకోపోనీక రాజకీయాల్లోకి దిగి ఈ ముండా కొడుకులు వచ్చి మేము రాయలసీమ ముద్దుబిడ్డలు అంటే ఎవరు నమ్ముతారు? తిక్కనా కొడుకులారా మిమ్మల్ని? రాయలసీమ నమ్మరు. ఎన్టీ రామారావు తెలుగు గంగ దాని పేరు పెట్టింది ఆయన. నాకు చెప్పాడు, అందరినీ పిలిపించింది, నన్ను ఏం పేరు పెడతాం దీనికి ఏంటంటే కొద్దిసేపు కట్టు మూసుకొని తెచ్చి తెలుగు గంగ అని పెట్టండి. గంగ అంటే పెద్ద పవిత్రమైనటువంటి నది, అది ఉత్తర భారతదేశంలో. అటువంటి నది తెలుగు నాడులో తెలుగు గడ్డ మీద ప్రవహిస్తుంది కాబట్టి తెలుగు గంగా అని పెట్టామని అన్నటువంటి మేధావి ఆయన. రాయలసీమ ముద్దుబిడ్డ అని ఈ అంత రాయలసీమ గ్రోవులలో వచ్చి మేము ముద్దుబిడ్డలో పెట్టుకుంటే ఎవరు నమ్ముతాడు?
కాబట్టి టీజీ వెంకటేష్ గారి యొక్క సహకారం, ఆయన రాయలసీమ ప్రజల మీద తన ఆశీర్వాదాలు, ఆయన సలహాలు ఈ రాయలసీమకు ఎంతో అవసరం. ఆయన ముందుకు నడిపించాలి, వయస్సును పక్కన పెట్టి ముందుకు నడిపించాలి. ఇప్పుడు కాదు అన్యాయాలు జరిగినప్పుడు, అదే రకంగా రాయలసీమను మూలకు పెట్టి మనను పట్టించుకోకుండా ఉన్నప్పుడు తప్పనిసరిగా టీజీ వెంకటేష్ గారు కానీ నేను కానీ ఊరుకుండాము. మేము తప్పనిసరిగా మరి దీన్ని నడిపే పరిస్థితులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక దీక్షతో చేస్తున్నారు. ఆయన ముఖ్యంగా ఆయన ఏం చేస్తే బాగుంటుంది రాయలసీమకని తపన పడుతూ ఉన్నారు. మిగతా వాళ్ళు తప్పన కాదు, ఏదో ఒకటి ప్రాజెక్ట్ తెచ్చేది, దాంట్లో ఎన్ని డబ్బులు వస్తాయి, కాంట్రాక్టర్ కూడా మనకి ఎన్ని ఇస్తాడు అని చెప్పి లెక్కలు వేసుకునే ఉండవలసిన రాజకీయాల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు పైకి వచ్చే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు తను బతికున్నంత కాలం, మోడీ గారు తను బతికున్నంత కాలం, ఈ ఇద్దరు లైఫ్ ఎండ్ అయ్యే వరకు ఈయన ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి తప్ప ఇంకొకటి రాడు. జై రాయలసీమ, జై రాయలసీమ. థ్యాంక్ యూ బ్రదర్.